అక్క ఎంతసేపు అవుతుంది కూర్చోబట్టి? ఇన్నరా సర్కారు దవాఖాన్ల బాలింతలను ఇంటికి పంపే అమ్మఒడి బండి గంటసేపు అయినా కూడా వస్తలేదని సంటి పిల్లను ఎత్తుకొని బాలింతలు ఇట్లా ఆటోలు మాట్లాడుకొని ఇంటికి పోతున్నారట. ఇట్లా ఒక్కలే కాదు, చాలా మంది బాలింతలు మొత్తం ఇట్లనే బాధపడుతురట. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ఇట్లా అమ్మఒడి బండి లేక అవస్థలు అవుతున్నాయట. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, మీరు ఏమంట ఆసుపత్రుల శాఖకు పెబ్బ అయ్యిండ్రో గాని మొత్తం ఆగమాగం జగన్నాథం అన్నట్టు అవుతున్నది. సర్కారు దవాఖాన్లు మొత్తం శత్రువులు ఉన్నాయనుకుంటే ఇప్పుడు అమ్మఒడి బండ్లు కూడా రాని కాడికి రాబట్టే పేరుకు ప్రజాప్రభుత్వం అనుకుంటా చెప్పబడితే, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌలతులు చక్కదనం లేక బాలింతలు వచ్చిన రోగులు అంతా కూడా అవస్థలు పడబట్టే దవాఖాన్లలో డాక్టర్లు ఉంటే మందులుండయి, మందులుంటే డాక్టర్లు ఉంటలేరని ప్రజలు బాధపడుతుంటే మీరు ఇట్లా పేరుకు సర్కారు ఆసుపత్రుల్లో సౌలతులు చేస్తున్నాము, సకల సౌలతులతోని దవాఖాన్లు ముస్తాబు చేస్తున్నామని చెప్పుడే ఉన్నది. మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు తంగెలు దాటాయి అన్నట్టు మీ మాటల్లో చెప్పుడు ఉన్నది గాని చేతల్లో మాత్రమే ఏం లేదు. జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా ఇగురంతో వెంటనే మీరు ఆలోచన చేసి దినం ఓ జిల్లా ఆసుపత్రికి పోయి ఆడున్న సౌలతులు ఏంటి, ఏమేం తిప్పలు అవుతున్నాయని అరుచుకొని పబ్లిక్కు తిప్పలు కాకుండా చేస్తేనే మంచిగుంటది. లేకుంటే ఆగమాయతట్టే ఉన్నారు కాబట్టి అమ్మఒడి బండ్లను అంబులెన్సులను అన్నిటినీ కూడా యాళ్లకు అందుబాటులో ఉంచేటట్టు చూసి పేద పేషెంట్లకు పుణ్యం కట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.